మకర రాశి వారికి ఆగస్టు 16వ తేదీ శనివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది, మీకు ఆర్థిక పరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి తెలుసుకుందాం. అలాగే రేపటి రోజున తప్పకుండా వచ్చే 24 గంటల మీ జీవితంలో జరిగేబోయే అద్భుతాన్ని గురించి తెలిస్తే మీకు నిజంగా ఆశ్చర్యపోతారండి. ప్రతిరోజు ఒకేలా ఉండదు. కొన్ని రోజులు మన జీవితాన్ని మార్చేస్తాయి. కాబట్టి ఈరోజు అలాంటి రోజుల్లో ఒకటని కూడా చెప్పుకోవచ్చు. తప్పకుండా మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ముందుగా మకర రాశి వారి స్వభావాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక, మకర రాశి వారు శ్రమకు ప్రతీక అని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఒకసారి ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని చివరి వరకు పూర్తి చేసే శక్తి మీలో ఉంటుందండి. మీ సహనం, క్రమశిక్షణ మీకు విజయాన్ని అందిస్తాయన్నమాట. కానీ కొన్నిసార్లు ఫలితం ఆలస్యం అవుతుంది. అలాంటప్పుడు మనసు అనేది విసుగు చెందుతుందన్నమాట. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుందండి. మీ శ్రమకు ఫలితం తప్పకుండా 24 గంటల్లో కనిపించబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీ గ్రహస్థితులు మారబోతున్నాయి. శనిదేవుడు మీపై నుంచి కఠిన దృష్టి తొలగిస్తూ మీ కష్టానికి ఫలితం ఇచ్చే స్థితిలోకి వస్తున్నారని కూడా చెప్పుకోవచ్చండి. ఇదే సమయం ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలయ్యే సమయం అన్నమాట. మీరు ఎదురు చూస్తున్న ఒక ఫోన్ కాల్ రావచ్చు. ఒక వ్యక్తి మీకు సహాయం చేయడానికి ముందుకు రానన్నారన్నమాట. ఇది మీకు ఊహించని స్థాయిలో ఉపశమనం ఇస్తుందండి. అలాగే డబ్బు విషయంలో ఇంతకాలం ఇరుకుగా అనిపించే ఉంటే కనుక ఇప్పుడు మీకు ఊరటనిస్తుందన్నమాట. బాకీలు తీర్చడానికి మార్గం కనిపిస్తుంది. వచ్చే 24 గంటల్లో ఎవరో మీకు చెల్లించాల్సిన డబ్బు తప్పకుండా ఇస్తారండి. కొంతమందికి పాత పెట్టుబడి నుంచి లాభాలు వస్తాయి. పెద్ద మొత్తంలో లాభం కాకపోయినా మీ హృదయంలో ఆశ కలిగించడానికి మీకు అది సరిపోతుందన్నమాట. అలాగే కుటుంబంలో ఇంతకాలం ఉన్న దూరం తగ్గుతుంది. మీరు కోపంతో దూరమై ఉన్న వ్యక్తి మీకు ఆ వ్యక్తి నుంచి మెసేజ్ రావచ్చు అన్నమాట. పెద్దవారి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. ఒక చిన్న సంఘటన మీ ఇంటి వాతావరణాన్ని ఆనందంగా మార్చేస్తుందండి. మీరు ఇష్టపడేటువంటి వారు మీ విలువను గ్రహించే సమయం కూడా ఇది అని చెప్పుకోవచ్చు. అలాగే శరీర మానసిక ఆరోగ్యపరంగా మెరుగుదల కనిపిస్తుంది. కొంతకాలంగా వేధిస్తున్న చిన్న సమస్య తప్పకుండా తగ్గిపోతుందండి. కానీ ఈ సానుకూల కాలంలోనే ఆహారం, విశ్రాంతి జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రస్తుతం మీ రాశి పాలక గ్రహమైన శని శుభకారక గ్రహాల సాన్నిధ్యం పొందుతున్నారండి. గురుడు గ్రహం మీ కర్మస్థానంలో శుభఫలాలు అందించేలా కదులుతున్నాడు. దీనివల్ల మీరు ఎన్నాళ్ళగానో ప్రయత్నిస్తున్నటువంటి పని ఒక్కసారిగా సులభమవుతుంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. మీతో మాట్లాడని వ్యక్తి మళ్ళీ కలవాలని ప్రయత్నిస్తాడు. ఈ గ్రహ పరిణామాలు ఒక్కసారిగా మీ జీవితంలోకి కొత్త మార్గాన్ని చూపిస్తాయన్నమాట. అలాగే మీ జీవితంలోని 3 రంగాల్లో అద్భుతంగా ఉండబోతుంది. వృత్తిపరంగా అలాగే డబ్బు పరంగా రేపటి రోజున మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఒక కొత్త ప్రాజెక్ట్ ఆఫర్ అనేది మీకు తప్పకుండా రావచ్చండి. సీనియర్లు మీ కృషిని గుర్తించి ప్రశంసించవచ్చు అన్నమాట. పాత బాకీ వసూలవుతుంది. ఉద్యోగాన్వేషణలో ఉన్న వారికి మంచి సమాచారం తప్పకుండా వస్తుంది. ఇంతకాలం మాట్లాడని బంధువులతో మళ్ళీ స్నేహం కుదురుతుందని రేపటి రోజున మీ మాటలు పెద్దవారికి నచ్చుతాయన్నమాట. ఇంట్లో సంతోష వాతావరణం నెలకొంటుంది. భయాలు తగ్గిపోతాయి. ఒక శుభవార్త మీ మనసులో ఆశను నింపుతుందని కూడా చెప్పుకోవచ్చు. జీవితం ఎప్పుడూ పరీక్షిస్తుంది. కానీ ప్రతి పరీక్ష తర్వాత ఒక బహుమతి ఉంటుంది. మీరు ఎంత కష్టపడ్డారో అంత మంచి ఫలితం తప్పకుండా రాబోతుంది. గుర్తుంచుకోండి, ఆగిపోతే ఓటమి, ఆగకుండా నడిస్తే గెలుపు అనేది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి లైన్ అన్నమాట. అంటే ఈ 24 గంటల్లో ఇతరుల మాటలు విని కోపం తెచ్చుకోవద్దు. అనవసర ఖర్చులు అసలు చేయకండి. మీ రహస్యాలను ఎవరితోనూ కూడా పంచుకోవద్దు. శుభ సమయంలో పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు తప్పకుండా ధరించండి. అలాగే రేపటి రోజున మీరు తప్పకుండా ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచి సూర్యనారాయణునికి జలార్పణ చేయండి. తులసి మొక్కకు నీళ్లు పోసి కనీసం 3 ప్రదక్షిణలు చేయండి. పేదవారికి అన్నం లేదా పాలు దానం చేయండి. శనివారం అయితే నల్ల నువ్వులు దానం చేస్తే చాలా మంచిది. విష్ణు సహస్రనామం లేదా హనుమాన్ చాలీసా తప్పకుండా చదవండి. ఈ యొక్క మకర రాశికి తప్పకుండా 24 గంటల్లో ఒక మలుపు తీసుకురావచ్చు అనమాట. ఈరోజు మీరు చేసే ఒక మంచి పని మీ భవిష్యత్తుకు ద్వారాలు తెరుస్తుందండి. శుభం మీ వైపు వస్తుంది. విశ్వాసంతో ముందుకు సాగండి. తప్పకుండా మీ జీవితం సంతోషమయంగా ఉంటుంది. ఈ మకర రాశి అనేది భూమి తత్వ రాశి కాబట్టి పాలక గ్రహ శని క్రమశిక్షణ, సహనం, కష్టం ఫలితం. మీరు చేసే ప్రతి పని ప్లాన్తో సీరియస్గా చేస్తారండి. అర్థవంతంగా వదిలేయడం మీ స్వభావం అస్సలు కాదనమాట. అంటే అర్ధాంతరంగా మీరు ఏ పనిని వదిలేయరు, అది పూర్తి చేసేటువంటి మనస్తత్వం కలవారని అర్థం. ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా కూడా మీరు దాన్ని తట్టుకుంటారనమాట.
కానీ శని ప్రభావం వల్ల ఫలితం కొంచెం ఆలస్యం అవ్వచ్చు. చిన్న తప్పిదం చేసిన పెద్ద పరిణామాలు ఎదురవుతాయి. మీ కృషిని వెంటనే గుర్తించకపోవచ్చు అనమాట. ఇదే కారణంగా మీరు చాలాసార్లు ఒంటరితనం, నిరుత్సాహం అనుభవిస్తారండి. కానీ శనిదేవుడు కష్టపడ్డ వారికి ఎప్పుడు కూడా నిరాశపరచడు. ప్రస్తుత గ్రహస్థితి మీకు ఎలా ఉందంటే కనుక, ప్రస్తుతం శని మీ రాశికి అనుకూలంగా కదులుతున్నాడు. గురుడు మీ లాభస్థానంలో ఉన్నాడు. దీనివల్ల ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలవుతాయండి. మీ మాటలకు విలువ పెరుగుతుంది. దూరమైన వ్యక్తులు మళ్ళీ మీకు దగ్గర అవుతారనమాట. డబ్బు విషయంలో ఊరటనిచ్చే వార్తలు తప్పకుండా వస్తాయి. ఈ 24 గంటల్లో మీకు జరిగే అద్భుతాలు తప్పకుండా తెలుసుకోండి. మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక ముఖ్యమైన కాల్ మెసేజ్ వస్తుందన్నమాట. ఎవరో మీకు సాయం చేయడానికి ముందుకు వస్తారు. పాత బాకీ తిరిగి చెల్లింపబడుతుంది. ఉద్యోగాన్వేషణలో ఉన్నవారికి మంచి అవకాశం కూడా వస్తుంది. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తి పరిచయం అవుతారండి. ఇది కేవలం ఒకరోజు మార్పు కాదు. తప్పకుండా ఈ 24 గంటలు పూర్తయిన తర్వాత కూడా మీ జీవితంలో అంతా కూడా మంచి జరుగుతుంది. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు సురక్షితంగా ఉంటుంది. కొంతమందికి పెట్టుబడి లాభం వస్తుందండి. పెద్ద మొత్తంలో కాకపోయినా మనసులో నమ్మకం పెంచే స్థాయిలో లాభం వస్తుంది. ఈ సమయంలో అనవసర ఖర్చులు తగ్గించండి. బంగారం, వెండి ఇలాంటి విలువైన వస్తువులను కొనడం మంచిది. పాత అప్పులు తీర్చడం చాలా మంచిదన్నమాట. ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. పాత గొడవలు తగ్గుతాయండి. పెద్దవారి ఆశీర్వాదం తప్పకుండా మీకు లభిస్తుంది. మీరు దూరమైన బంధువులతో మళ్ళీ కలుస్తారని కూడా చెప్పుకోవచ్చు. ప్రేమ సంబంధాలలో భాగస్వామి మీకు ప్రత్యేక శ్రద్ధ చూపుతారండి. ఒక చిన్న సర్ప్రైజ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. శరీర ఆరోగ్యంతో పాటు మానసిక శాంతి కూడా పెరుగుతుంది. తలనొప్పి, ఒత్తిడి తగ్గుతుంది. శక్తి, ఉత్సాహం పెరుగుతుంది. మంచి ఆహారం, విశ్రాంతి తప్పనిసరిగా తీసుకుంటూ ఉండండి. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచి సూర్యారాధన తప్పనిసరిగా చేసుకోండి. తులసి మొక్కకు నీళ్లు పోసి దీపం వెలిగించండి. పేదవారికి అన్నదానం చేయండి. నల్ల నువ్వులు దానం చేయడం వల్ల మీకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. ఈ మకర రాశి వారికి వచ్చే 24 గంటల శుభవార్తలతో అన్నీ కూడా నిండైనవండి. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మీ కష్టం, సహనం ఇవి మీ జీవితాన్ని కొత్త దిశగా నడిపిస్తాయి. శుభం మీ వైపు వస్తుంది. విశ్వాసంతో ముందుకు సాగండి. మీరు రేపటి రోజున తప్పకుండా చూడగలిగేటువంటి శుభ సూచనలండి. ఉదయం ఇంటి ముందు పక్షులు గింజలు తింటే మీకు ఖచ్చితంగా శుభారంభం వస్తుందని అర్థం. ఎవరైనా మీకు స్వయంగా మధురమైన పదార్థం ఇస్తే శుభవార్త వస్తుందని అర్థం. రహదారిలో ఎరుపు పూలు కనిపిస్తే ఆ రోజు విజయవంతం అవుతుందని అర్థం అన్నమాట. మకర రాశి వారికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు. ఈ 24 గంటల్లో అనవసర వాదనలు చేయకండి. డబ్బు పరంగా అప్పుగా ఇవ్వకండి. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు 2 సార్లు ఆలోచించండి. శుభ సమయంలో పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు తప్పకుండా ధరించండి. అలాగే ఈ అద్భుతం కేవలం ఒక రోజు మాత్రమే కాదు, రాబోయే 3 నెలలకు పునాదిగా ఉంటుందన్నమాట. పదోన్నతి లేదా కొత్త ఉద్యోగ రాక అవకాశం, పాత అప్పులు క్లియర్ అవుతాయండి. కుటుంబం, వివాహ యోగం లేదా సంతాన శుభవార్త కూడా వింటారు. మానసిక ఒత్తిడి తప్పకుండా తగ్గుతుందని కూడా చెప్పుకోవచ్చు. మీ సహనం, మీ బలం ఈ 2 మీ భవిష్యత్ తలుపులు తెరవబోతున్నాయండి. మీరు అనుకున్నది ఆలస్యం అంటే విఫలం కాదు. శనిదేవుడు ఎప్పుడు కష్టపడ్డ వారికి ఆశీర్వదిస్తాడు. కానీ సరైన సమయానికి మాత్రమే ఆ సమయం ఇప్పుడు మీకు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే రేపు శనివారం కాబట్టి శనిదేవుడి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. ఉదయం స్నానం చేసి నల్ల బట్టలు లేదా గాఢ నీలం రంగు బట్టలు ధరించండి. శనిదేవుడి విగ్రహం లేదా చిత్రానికి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి. 11 సార్లు ఓం శం శనీశ్వరాయ నమః అని జపించండి. రేపు శనివారం కాబట్టి హనుమాన్ పూజ చేసుకోవడం చాలా మంచిది. శని ప్రభావాన్ని తగ్గించడానికి హనుమాన్ స్వామిని ఆరాధించడం చాలా శ్రేయస్కరం. శనివారం ఉదయం లేదా సాయంత్రం హనుమాన్ చాలీసా చదవండి. ఎర్రటి పూలు, బెల్లం, వెల్లుల్లి లేని వంటలు సమర్పించండి. నువ్వుల నూనెను దానం చేయడం వల్ల శనివారం రోజున మీకు నువ్వుల నూనెను ఆలయానికి లేదా పేదవారికి దానం చేయడం వల్ల శని దోషం తగ్గడంలో సహాయపడుతుంది. పేదవారికి లేదా అనాథాశ్రమానికి అన్నదానం చేయండి. ఇది మీకు పుణ్యఫలాన్ని రెట్టింపు చేస్తుంది. శనివారం రోజు రావి చెట్టుకు నువ్వుల దీపం నూనె వెలిగించండి. రావి చెట్టు కింద నువ్వుల నూనె దీపాన్ని వెలిగించినట్లయితే మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. 7 సార్లు చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి. ఓం శం శనీశ్వరాయ నమః అని జపించండి. నల్ల రంగు బట్టలు, ఇనుప పాత్రలు, గాజులు పేద మహిళలకు దానం చేయండి. ఇది శనిదేవుడు చాలా సంతోషిస్తాడనమాట. శనివారం రోజున ఉప్పు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం లేదా ఒకేసారి భోజనం చేయడం శ్రేయస్కరం. చూశారు కదండి,
ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.